ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ సినిమాకు భారీ నష్టాలు వచ్చినట్టుగా ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. మారుతి దర్శకత్వంలో హర్రర్ ఫ్యాంటసీ డ్రామాగా సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లలోకి వచ్చిన రాజాసాబ్ మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. ప్రభాస్ క్రేజ్కు టాక్తో సంబంధం లేకుండా ఫస్ట్ డే వరల్డ్ వైడ్గా 112 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. కానీ ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ రావడంతో ఫైనల్ రిజల్ట్ను అది ఫ్లాప్గా మార్చేసింది. ఫస్ట్ వీక్ వసూళ్లు బాగానే ఉన్నప్పటికీ ఆ జోరు తర్వాత కొనసాగించలేకపోయింది. దాంతో 2 వారాల్లోనే ఈ సినిమా థియేటర్ క్లోజింగ్కి వచ్చింది. ట్రేడ్ లెక్కల ప్రకారం మొదటి వారంలో 130 కోట్ల నెట్ వసూలు చేయగా ఇప్పటి వరకు టోటల్ ఇండియా నెట్ కలెక్షన్స్ 143 కోట్లకు చేరుకుంది. గ్రాస్ పరంగా చూస్తే ఫస్ట్ వీక్ లో మేకర్స్ 238 కోట్లు రాబట్టినట్టుగా అధికారిక ప్రకటన చేశారు. ఓవరాల్ గా చూస్తే 250 కోట్ల గ్రాస్ మార్క్ టచ్ చేసినట్టుగా ట్రేడ్ అంచనా. కానీ రాజాసాబ్ బడ్జెట్ బిజినెస్ లెక్కల ప్రకారం భారీగానే నష్టాలు వచ్చినట్టుగా చెబుతున్నారు. థియేట్రికల్ వర్షన్ 50 నుంచి 60% రికవరీ చేసినప్పటికీ మేకర్స్ కు సుమారు 100 కోట్ల నష్టం వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దీంతో ఆదిపురుష్ తర్వాత ప్రభాస్ కెరీర్ లో భారీ నష్టాలు తెచ్చిన సినిమాగా రాజాసాబ్ నిలిచినట్టే. ఇక మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటించగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు.